మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. చాలా మంది కూడా వచ్చేదాకా ఒకలా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు శివ. అవును. అది అనే అసలు తన మీద అలా ఉండిపోయింది బ్రో. వాళ్ళ మీద అలాగా అది ఆ పేమెంట్లు ఉండవు, తక్కువ పేమెంట్లు ఉంటాయి శివ. ఇప్పుడు నేను అన్నింది ఏంటంటే నేనే ఉన్నాను మీ దగ్గరికి వచ్చే శివ నాకు ఏదన్నా ఉంటే చూడరా ప్లీజ్ అది అంటే నువ్వు నాకు వచ్చుడే లక్షలు ఇస్తావా 1000 ఇస్తావా? ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు 2000 3000 ఇచ్చాడు, అది మహా అది కూడా లేకుండా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. చాలా మంది శివ. ఇది మీరు మంచి క్వశ్చన్ అడగారు. చాలా మందిలో ఇది ఒకటి ఉంది. ఈవెన్ నేను ఒకటి చెప్తాను, ఇది వేయండి మా చెల్లెలు నెల్లూరు నీరజ గారు ఐడియా ఉంది కదా మీకు. ఆవిడ మొన్న చంద్రన్న మీద ఒక ఎలిగేషన్ చేసింది. సేమ్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాకు చాలా అవమానం వేసిందండి ఒక విషయంలో, అవమానం పరిచారు మమ్మల్ని అంటే ఎవరు అంటే చంద్ర గారండి అని అన్నది. యాంకర్ అడిగారు, ఎందుకమ్మా చంద్ర మిమ్మల్ని ఏం అవమానపరిచాడు అంటే మేము చంద్ర టీంలో ఒక 4-5 ఎపిసోడ్లు చేసామండి, మాకు మంచి పేరు వచ్చింది, తర్వాత మాకు క్యాటరింగ్ వచ్చింది, వాళ్ళు క్యాటరింగ్స్ అనమాట, ప్రొఫెషనల్లీ క్యాటరింగ్ వచ్చింది, మాకు ఎక్కువ పేమెంట్ అక్కడ వాళ్ళు ఉంటారు అని అంటే చంద్రన్ ఏమన్నాడు, మరి ఇటెందుకు వచ్చారు అటెళ్ళి చేసుకోండి. అప్పుడు షూటింగ్ ఉండేనంట. షూటింగ్కి రిహార్సల్ చేసిన తర్వాత సార్ నాకు ఇట్లా క్యాటరింగ్ వచ్చింది నేను వెళ్తాను అని అంటే మరి అదే చేసుకోండి ఇటెందుకు వచ్చారు అట్లా అన్నారు. నాకు మస్తు బాధ అనిపించింది, మా వృత్తి అది, మరి వృత్తి అది అయినప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా, అందులో మీకు తప్పేమనిపించింది శివ? నాకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈవెన్ యాక్చువల్లీ నేను మీకు సారీ చెప్పాలి, బికాజ్ ఎందుకంటే నాకు నిన్న జరిగే షూట్ నేను మీతో క్లారిటీగా చెప్పాను శివ, నాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది, నాకు డబ్బులు వస్తాయి అక్కడ, సో ఇది ప్రాబ్లం, నేను రాలేను అని చెప్పా. బికాజ్ ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు వస్తాయి అన్నప్పుడు నేను అదే చేసుకుంటాను కదా. మరి అటువంటిప్పుడు మీరు పిలిచి మరి అదే చేసుకోండి ఇది ఎందుకంటే అది కరెక్టా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు చంద్రన్న చెప్పింది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నామంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక టీం బిల్డ్ అయి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నామంటే నీ టీం ఎవరెవరంటే శివ, నేను, రమేష్ అన్న, హరిత, సాయి, బాబీ అని చెప్పుకుంటాం మనం. మీరు తీరే టైంకి ఇప్పుడు మనం ఒక టీంకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మీరు రాసుకునేటప్పుడే ఇది శివ చేయాలి, ఇది రమేష్ అన్న చేయాలి, ఇది బాబీ చేయాలి, ఇది హరి చేయాలి అని రాసుకుంటాం కదా. తీరే టైం కన్నా నేను ఈ షెడ్యూల్ రాను నెక్స్ట్ షెడ్యూల్కి వస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే నీకు ఇక్కడ దాన్ని ఏమంటారు అది లేదు కదా, నీకు ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అది కాదని పక్కకు పెట్టుకోవాలి కదా. ఆర్టిస్ట్ అవుతాను నేను, ఆర్టిస్ట్ అవుతాను ఇది ఉంది అంటే ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు టీమ్ లీడర్కు డైరెక్టర్ చెప్పుకోవాలి ఆయన లేడంటే ఏంటి, ఎందుకు లేడు అని మమ్మల్ని అడుగుతారు కదా. ఈ వారం శివ మీకు తెలుసు కదా, ఈ వారం శివ ఎందుకు లేడు, అటువంటిప్పుడు శివుని ఎందుకు పెట్టుకుంటున్నావు, అదే చేసుకోమని మమ్మల్ని పైనుంచి అంటారు కదా. అవకాశం రానప్పుడే ఒకలా ఉంటారు, అవకాశం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. అందరూ అంతే. అందరూ అంటే కొంతమంది దీని వాల్యూ తెలియని వాళ్ళు. బాగా అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్ర అన్న మా ఆయన అవమానించాడు, నేను అది తీసుకోలేకపోయాను. చంద్ర అన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఒక 5 ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి. అప్పుడు అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో. నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను, మా ఆయన జబర్దస్త్లో చేస్తున్నారు, చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు. చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు 5 ఎపిసోడ్లు నడిచాయి. 6వ ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని అంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగులుతొచ్చు, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయొచ్చు. అంతే. నేను టీం లీడర్నండి, కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు, నేను ఉండాలి ఇంపార్టెంట్, చంద్రాన్న ఇంపార్టెంట్, సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్, అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయిందనో ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు. స్క్రిప్ట్ మన చేతిలో ఉంది. కానీ అన్న ఫోన్ చేసి నాతో మాట్లాడాడు, చంద్రన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని అంటే, అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు ఆ కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అన్నాడు. బిజినెస్ ఉంది కదా అదే చేసుకోమనొచ్చు కదా, ఇది కూడా చేసుకోమన్నాడు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత
ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు. ఇప్పుడు సర్వానంద్ గారు హీరో, హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా? ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్గా నడిచింది, ఆవిడ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? నిహారిక గారు నాగబాబు గారి కూతురు, ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు? ఈరోజు ప్రొడ్యూసర్గా ఎందుకు అయ్యారు? ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి. మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి, మన బతుకు తెరువు కోసము, లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు మన మీద మన నమ్మకం. బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా. అంటే వాడి మీద ఓ 10 మంది నేను సాకగలను, 10 మంది ముందుకు 10 మందికి వర్క్ ఇవ్వగలను, నా పాయింట్ ద్వారా 10 మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే, ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఎవరైనా తెలిసిన విషయం ఆ విషయం. కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా, చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పారంట, నాకు కుదరదన్నా, నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా, వీలు కాకపోతే చెప్పలేను అని అన్నారంట. కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా, నాకు వీలుంటే వస్తానన్నాడు కదా, వీలు చూసుకునే రావాలి కదా. ఒక ఆర్టిస్ట్కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు. ర్యాష్గా అప్పటికి నేను జబర్దస్త్లో టీం లీడర్గా వెళ్ళాలి, మిగతా షోలు వస్తున్నాను. ఆయనకి వాళ్ళకేంటి, మేము జబర్దస్త్ చేస్తున్నాము, జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను ఇప్పుడు తర్వాత. నేను జబర్దస్త్ చేస్తున్నాము, మేము పెద్దోళ్ళమి, వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను, వీళ్ళు చిన్నోళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నారండి. నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షో అన్న కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు జబర్దస్త్లో. నేను చెప్తున్నాను కదా, నా మొహం చూసి కూడా స్ట్రైట్గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా చూసి అంటే మేము ఒక ఇదే ఎంటర్టైన్మెంట్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో మేము షోలు చేసుకునేవాళ్ళం. ఈటీవీ ప్లస్లో, వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు. ప్లస్సే తేడా, మేము ఈటీవీ ప్లస్లో చేసేవాళ్ళు. ఈటీవీ ప్లస్లో చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దాకా రానిచ్చేవాళ్ళు కాదు, ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు. ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గర తీసుకునేవాళ్ళు, కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు. సరే తీసుకున్నా ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రన్న పిలిచారు. మాకు చంద్రన్న ఆ టైంలో మంచిగానే అనిపించింది. కానీ ఆయన ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాగా నాకు నచ్చలేదనమాట. ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు. క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న ఆ బిజినెస్లు చేసుకునేవాళ్ళు షూటింగ్లు చేసుకోరా? మన బతుకు తెరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది 10 రోజులు వస్తుందో 5 రోజులు వస్తుందో, ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు, అప్పుడు మా భుక్తి, మా భోజనం జరిగేది ఎట్లా? ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం, నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు. ఆయనకి చెప్పలేక సరేలేన్నా మీ ఇష్టం అని చెప్పేసుకొని కామ్గా అయిపోయాను అనమాట. మా ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, సరేలే నాన్న వదిలేసాయి. ఆయన బాధ, నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. వదిలేసేనా దాని గురించి బాధపడకు. ఆయన బాధపడ్డారు, తిట్టారు, అది ఇది అంతా చెప్పారు, నాకు వదిలేయమని చెప్పాను. ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు? ఆయన కూడా మాట్లాడలేదు, నేను లైట్ కామ్గా. దీని తరువాత నెల్లూరు నీరజ జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని బాధించారట, ఆపాలని చూసారట. అది పేరెందుకు లేండి, అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చున్నారు వాళ్ళు అప్పటికి. కానీ రాఘవ అన్న బాగా సపోర్ట్ చేశారండి. రాఘవ అన్న, మీరు పేర్లన్నీ హైడ్ చేసేస్తున్నారు. పర్లేదు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా. ఇప్పుడు గెటప్ సీను అన్న బ్లాక్ చేశాడు, దానికి ముందే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చంద్రాన్న తిట్టారు, ఇంకా హైడ్ చేయడం ఏముంది. తర్వాత రాను రాంప్రసాద్ అన్న బాగా మాట్లాడారు. ఇంకెవరు సుధీర్ గారు కానీ గెటప్ సీను అన్న కానీ వీళ్ళెవరు మాట్లాడలేదు. రాఘవ అన్న బాగా మాట్లాడారు, రాఘవన్న మాట్లాడారు, మిగతా వాళ్ళంతా తక్కువ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.